నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. పాకిస్తాన్ ప్రభుత్వం అతని తలకు వెలకట్టింది కరెక్ట్గా ₹1,00,00,000. అంటే ఆజాద్ కాశ్మీరులో మాకు తినటానికి రోజుకి కనీసం ఒక రొట్టె కావాలి, తాగటానికి మంచినీళ్ళు కావాలి, కనీసం కూలి చేసుకోవటానికి ఒక అవకాశం కల్పించాలి, మేము నివసించే చోట కరెంట్ ఉండాలి. ఇది వాళ్ళ డిమాండ్. రావల్కోట్ కావచ్చు, లేకపోతే ముజఫరాబాద్ కావచ్చు, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళ వాహన శ్రేణితోటి విజువల్స్ చూడొచ్చు మీరు. ఇవాళ నేను చెప్తున్న సర్దార్ అమన్ అతను ఒక ఉగ్రవాదిట. అతను అడిగింది ఏంటంటే, నాకు తినటానికి నాతో పాటు నా కాశ్మీరీ సమాజానికి, పీఓజేకేలో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న సమాజానికి తినటానికి రొట్టెలు కావాలి, తాగటానికి నీళ్లు కావాలి, ఉండటానికి ఇంత వసతి, దానికోసం ఒక కరెంటు ఇవ్వాలి. ఎవరట అడిగినందుకు గాను అతను ఉగ్రవాది. అలా ఉద్యమం లేపిన ఆ అవామీ కార్యాచరణకి సంఘానికి దాన్ని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, బేసిక్గా నువ్వే ఉగ్రవాదివి, నువ్వు ఫీల్డ్ మార్షల్వి కాదు, ముల్లా మునీర్వి. నువ్వే ఉగ్రవాదివి. నీకు ఉగ్రవాద సంస్థ ఉంది, ఐఎస్ఐ అని. ఆ సంస్థ కింద ఒక యూనివర్సిటీ పనిచేస్తుంది. ఇంతకుముందు బహవల్పూర్లో ఉండేది. దాన్ని కాస్త మనం ఆపరేషన్ సింధులో కూల్చి పారేసాం. 9 క్యాంపులను కూల్చేసిన తర్వాత చల్లా చెదిరేవే సావంగా మిగిలిన వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ పారిపోతే వాళ్ళకి పైసలు ఇచ్చి అక్కడికి పంపించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న సయ్యద్ అసీం మునీర్ ఇవాళ పీఓజేకేలో ఉన్న సామాన్య జనం నీకు ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారా అని చెప్పి కాశ్మీరీ సమాజం రోడ్లెక్కింది. ఇక్కడకు మనం ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు అంతర్జాతీయ వేదికల మీద భారతదేశాన్ని పాకిస్తాన్ ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. కాశ్మీరీలను అణిచివేస్తున్నారు, యాంటీ కశ్మీరీస్, యాంటీ పాకిస్తాన్ అని చెప్పేసి మీరేమో పెద్ద దేశభక్తుల మాదిరి భారతీయులందరూ కూడా ఏంటంటే మిమ్మల్ని అణిచివేస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన. ఇవాళ మరి కాశ్మీరీ ముస్లిమ్స్ లండన్లో రోడ్ల మీదకి వచ్చి నీ ఫ్లెక్సీలు పెట్టి, నీది షహబాజ్ షరీఫ్ ఫ్లెక్సీలు పెట్టి కర్రలతోటి చెప్పులతోటి చావుబాతున్నారు. మనుషులు కనిపిస్తే రోడ్ల మీదకి ఈడ్చి కొడతారు. వాళ్ళు ముస్లిం సమాజమే, వాళ్ళు వచ్చి కొడుతున్నారు. ఇన్నాళ్ళు మా హక్కుల కోసం నిలబడ్డామని చెప్పిన పాకిస్తాన్ వాస్తవానికి చేసింది ఏంటంటే, మా హక్కుల్ని కాలరాసి వాళ్ళ యూనిఫామ్ లోపల తొడుక్కుంది అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. లండన్ వీధులు హోరెత్తుతున్నాయి. యూరోప్లో మొత్తం రోడ్ల మీదకి వచ్చేశారు కాశ్మీరీ సమాజానికి. ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్ కాన్సులేట్ ఎదుట నిరసనలు మొదలైనవి. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లక్షల వెహికల్స్, 2 వీలర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏది అందుబాటులో ఉంటే ఆ వాహనంతో రోడ్లెక్కేశారు. తిరగబడుతున్నారు సైన్యం మీద. ఇప్పటిదాకా 400 మందిని కాల్చి చంపింది పాకిస్తాన్ సైన్యం. బయటకు చెప్పిన లెక్క 27 మంది. ఇవాళ ఎంటైర్ అంతర్జాతీయ సమాజం, మొత్తంగా అంతర్జాతీయ సమాజం అటువైపు చూస్తోంది, కంప్లీట్గా చూస్తోంది పాకిస్తాన్లో ఏం జరుగుతుంది. పీఓజేకేలో వచ్చే నెలలో ఎన్నికలు జరగాల్సింది. ఎన్నికలు జరిగే చోట శరణార్థుల కోటా కింద ఇస్లామాబాద్లో మీ ఇళ్లల్లో పనిచేసే సిపాయిలను తీసుకొచ్చి నుంచోబెడుతున్నారు. శరణార్థులు ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళకేం పని? ఒక ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఉంటే దాంట్లో ప్రజల్ని ఎలా చూడాలి? సెకండ్ రేట్ కాదు, థర్డ్ రేట్ సిటిజన్స్ లాగా చూస్తున్నారు. సిటిజన్స్ కాదు, థర్డ్ రేట్ పీపుల్, తృతీయ శ్రేణికి చెందిన. అంటే వెనకటికి 200-300 ఏళ్ల క్రితం అట్టడుగు నిమ్న వర్గాలని ఎలా చూసేవాళ్ళు, ఇవాళ కాశ్మీరీ ముస్లిం సమాజాన్ని సయ్యద్ అసీం మునీర్ ప్రభుత్వం అలా చూస్తుంది. ఉగ్రవాద ప్రభుత్వం. ఎక్కడైనా ఉగ్రవాదులు వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ కార్యకలాపాలు చేసుకుని పోతుంటారు. మీరేంటంటే ఒక ప్రభుత్వమే నడిపేస్తున్నారు. మీకోసం ఒక ఆర్మీ ఉంది, ఉగ్రవాదుల కోసం ఒక ఆర్మీ, ఉగ్రవాదుల కోసం ఒక దేశం అంటే ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. ఇవాళ పీఓజేకేలో పెళ్ళు బిక్కుతున్న నిరసన, బయటకు వస్తున్న జనాగ్రహం, జనాల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. 400 మంది ప్రాణాలని హరించిన సయ్యద్ అసీం మునీర్ ఇవాళ నువ్వు అంతర్జాతీయ ప్రజాకోర్టులో దోషిగా నిలబడ్డావు. ఇదే విషయాన్ని ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చి చెప్తున్నారు. ఈ ఆందోళనలో గాయపడి చనిపోయిన ఒక యువకుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్తుంటే వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపించావు. మొత్తం ఇంటర్నెట్ బంద్ చేశావు. బట్ ఎక్కడో ఒక చోట ఈ ఆందోళనకారులు పరిమితమైన వీడియోలే కావచ్చు అవి తీసి బయట ప్రపంచానికి పంపించడంతో పీఓజేకేలో జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు, దుర్మార్గాలు, దురాగతాలు అన్నీ ఒక్కసారిగా వెలుగు చూస్తున్నాయి. గిల్గిట్ బాల్టిస్తాన్, పీఓజేకేలో చాలా ప్రాంతాలు, రావల్కోట్, ముజఫరాబాద్,
ఎక్కడెక్కడి నుంచి, ఒక పక్క బలూచిస్తాన్ నుంచి వీళ్ళందరూ ఇవాళ నీ మీద తిరగబడుతున్నారు. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో డిసింటిగ్రేట్ కావటానికి సమయం ఆసన్నమైంది. మునీర్ అనే ఒక దుర్మార్గుడు దొరికితే రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి చొక్కా చించి మొహం మీద పుడిగిద్దులు గుద్ది మరీ చంపేద్దామన్నంత కోపంతో రగిలిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎలా పోర్ట్రే చేశారు భారతదేశాన్ని? యాంటీ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ ఆశల్ని తొక్కేస్తున్నాయి. ఇవాళ అవే గొంతుకలు నిన్ను నమ్మి ఇన్నాళ్ళు ఆ పలుకులు పలికిన గొంతుకలు ఈరోజు వాస్తవాలు గ్రహించాయి. ఇవాళ అవే గొంతుకలు సయ్యద్ అసీం మునీర్కి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ఫ్లాగ్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఫ్లాగ్ని నేలకేసి కొట్టి తొక్కి కాల్చేస్తున్నారు. మనుషులు ఈరోజు అసీం మునీర్ కానీ షహబాజ్ షరీఫ్ కానీ దొరికితే కాల్చేయటానికి ఈడ్చుకొని వెళ్ళి బండకేసి బాధి చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ స్థాయిలో ఉంది ప్రజాగ్రహం. లక్షల మందితోటి బయలుదేరిన పీఓజేకే సైన్యం ఇస్లామాబాద్ని ముట్టడిస్తే సయ్యద్ అసీం మునీర్ ఏ కలుగులో దాక్కుంటావు, ఏ బంకర్ నీకు రక్షణ కల్పిస్తుంది? ఇది ఇవాళ జనం అడుగుతున్న ప్రశ్న. అండ్ అంతర్జాతీయ సమాజం కూడా చూస్తుంది. శరణార్థుల పేరిట నువ్వు వాడిన నాటకాలు, పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలు, బలూచిస్తాన్ని తొక్కేసి బలూచి యోధుల్ని నువ్వు అమానుషంగా చంపుతున్న తీరు, ఒక్కటొక్కటి లెక్కలన్నీ బొక్కలన్నీ బయటపడుతున్నాయి. మరి ఎక్కువ రోజులు నీ నాటకాలు నడవకపోవచ్చు. సయ్యద్ అసీం మునీర్, ఇది గమనించు, ఎక్కువ రోజులు నీ నాటకాలు నడవకపోవచ్చు. అండ్ రెండో అంశం, ప్రొటెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? మీరు ఆక్రమించారనుకుని భావిస్తున్న యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ దేశాలని ఇస్లామైజ్ చేయడానికి బయలుదేరిన మీరు ఆల్రెడీ అందులో సగం విజయం సాధించారు. ఆ లండన్ మేయర్ ముస్లిం, అదే లండన్లో 30 మంది ఎంపీలు ఒక లెటర్ రాశారు పాకిస్తాన్లో జరుగుతున్న అకృత్యాలకి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి. ఆ లెటర్ రాయటానికి నాయకత్వం వహించిన ఎంపీ ముస్లిం. సో కశ్మీర్ల విషయంలో ఏం జరుగుతోంది, పాకిస్తాన్ ఏం చెప్పింది, ఇప్పటిదాకా ఏం చెప్తూ వచ్చింది, ఇక మీదట ఏం చెప్పబోతోంది, మొత్తం మేనిఫెస్ట్ అయింది, కంప్లీట్గా మేనిఫెస్ట్ అయింది. సో నీ నగ్న స్వరూపాన్ని, పాకిస్తాన్ పాలకుల నగ్న స్వరూపాన్ని నడి బజార్లో నుంచోబెట్టేశారు ఆందోళనకారులు. ఏదో ఒక రోజు కాదు, ఈరోజే వచ్చింది కరెక్ట్గా. ఈరోజే వచ్చే నెల దాకా ఆగదలుచుకోవాలి పీఓజేకే. ఎప్పుడో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు, భారత్లో మేము కలిసిపోతాం. అది భారత్దే కలిసిపోవటం ఉంది. నువ్వు ఆక్రమించుకున్నావు, అందుకనే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. పీఓజేకేని జన్నత్ అంటారు, స్వర్గం అంటారు. ఆ స్వర్గాన్ని నరకం చేసిన నిన్ను సయ్యద్ అసీం మునీర్, పీఓజేకే ప్రజానీకం, కశ్మీర్ ప్రజలు ఊరికేనే వదిలిపెట్టరు. ఇంతకింత అనుభవిస్తామని చెప్పేసి ఆందోళనకారులు గట్టిగా, చాలా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. బుల్లెట్ దించుతావో దించు, మేము పడతాం చస్తాం, మా నెక్స్ట్ జనరేషన్ బతుకుతుంది. ఇది వాళ్ళు నీకు ఇస్తున్న సవాల్. నువ్వు ఇంటర్నెట్ బంద్ చేస్తావేమో, ధైర్యం అనే మా నెట్వర్క్ని అయితే బంద్ చేయలేమని చెప్పేసి వాళ్ళు విసురుతున్న సవాలుకి అసీం మునీర్కి గుండె మోకాల్లోకి వస్తుంది. రేపు అరికాలి దాకా దిక్క ముందే నువ్వు మర్యాదగా అక్కడ వాళ్ళ సహేతుకమైన డిమాండ్లు, 3 డిమాండ్లు, కూడు గూడు ఉండడానికి వసతి, అలాగే కంటి నిండా నిద్రపోవడానికి కావాల్సిన ఏర్పాటు, కూలి. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు అడగట్లా, ఉద్యోగాలన్నీ దోచేసావు, వనరులు దోచేసావు. బలూచిస్తాన్ కావచ్చు, పీఓజీకే కావచ్చు, ఇంకేం దోస్తావు? నువ్వు దోచడం మొదలెట్టావు కదా, నిన్ను దాచి ఉప్పు పాతరేయటానికి జనం సిద్ధమై రోడ్ల మీదకి వచ్చారు. తస్మాత్ జాగ్రత్త.